3. నమస్తే మురళీశెట్టి ప్రేక్షకులకు. ఇప్పుడే నేను ఈ సినిమా తమ్ముడు సినిమా చూసాను. నితిన్ దిల్ రాజు దాదాపు వేణు శ్రీరామ్ చేసిన ఈ సినిమా ఎలా ఉందనేది ఎగ్జైట్మెంట్కి వచ్చాం. తమ్ముడు అది కానీ అక్క తమ్ముడు సెంటిమెంట్తో అని చెప్పారు. అసలు అక్క ఏంటి తమ్ముడు ఏంటి, రయ అక్క తమ్ముడు నితిన్. అయితే ఈ సినిమా కథ ఏంటంటే ఒక బాంబు బ్లాస్ట్ అనమాట. మన సొసైటీలో జరిగే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పేలిపోతూ ఉంటాయి, అందులో కార్మికులు చనిపోతూ ఉంటారు. వాళ్ళు టైం కాంపన్సేషన్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఇండియా నుంచి ఆంధ్ర తెలంగాణలో జరుగుతుంది. రీసెంట్గా తెలంగాణలో జరిగింది. ఇటువంటి అంశాలు తీసుకొని కార్మికులకు ఏ విధంగా న్యాయం చేశారు, బాధితులకు ఏ విధంగా న్యాయం చేసిన అనేది రకరకాల కాన్సెప్ట్ వచ్చింది. అయితే ఇదంతా పూర్తి ఫారెస్ట్ బ్యాక్, ఫారెస్ట్కి వెళ్ళిపోయిన లయ ఒక సందర్భంలో వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని విలన్ ఏ విధంగా వాళ్ళని అటాక్ చేసి ఆమె సంతకం కీలకమైన పెద్ద ఆఫీసర్ ఛాన్స్, అలాంటి ఆఫీసర్ సంతకం కోసం ఆయన చంపేయడానికి ఎంతో గందరగోళంగా ఉంటుంది కాన్సెప్ట్. గతంలో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు అఖండలో కూడా బాలకృష్ణ చూపించారు. ఇది ఏదైనా అంటే వర్తమాన రాజకీయాలకు ముడిపెడుతూ చేసిన సినిమా. ఇందులో విలన్ పాత్రధారి మనం చాలామందికి బహుశా చూడగానే అర్థమై ఉంటుంది. బహుశా మన గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్ద నాయకుల యొక్క ఈ ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అలాగే రకరకాల ఇండియాలో బీహార్, గుజరాత్ ఇలా అలాగే వచ్చి వెస్ట్ బెంగాల్లో కూడా ఇలాంటి నాయకులు ఉన్నారనమాట. ప్రజల్ని పీడించిస్తూ వాళ్ళు ఏ విధంగా చేశారనేది ఇందులో నితిన్కి కాన్సెప్ట్ తీసుకున్నాడు. కానీ నితిన్కి సరైన సినిమా వచ్చిందో లేదా అనేది ప్రేక్షకులు చెప్పాలి. అసలు నితిన్ ట్రాక్ వెళ్తున్నాడా, సైడ్ ట్రాక్, నితిన్కి ఎందుకని సరైన సినిమా రావట్లేదు అనేది చాలా అనుమానాస్పదంగా ఉంది. ఏది ఏమైనా ఒక మంచి సినిమా తీయడానికి అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు, ధర్మం కోసం ఒక యువకుడు పోరాటం, ధర్మం కోసం ఏదైనా చేస్తారు. కానీ ధర్మాన్ని జయించాలంటే భారతం నుంచి చాలా హడ్డిల్స్ ఎదుర్కోవాలి. అలాగే ఎన్ని హడ్డిల్స్ ఉంటాయి అది ఈ పాయింట్ ఎక్కడో చాలామంది కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఫీల్ కనిపించదు. ఏది ఏదైనా ధర్మం కోసం నిలబడాలి, న్యాయం, నీతి, ధర్మం అంటే దానికి ఎన్నైనా అడ్డంకులు ఎదుర్కోవాలి. రాక్షసుడు రావణాసురుడు కంటే రాక్షసుడు లాంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళు ఎదిరించి ఢీకొట్టాలంటే సినిమా పరంగా చేసి చూపించాడు. కాబట్టి ఇది కొంచెం మంచి కాన్సెప్ట్ అయినా కొంచెం టైం పడుతుంది. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఏ విధంగా తీర్పిస్తారో అది మీకే. థ్యాంక్ యూ.